నీటి తాకిడికి మొత్తం కింద కొట్టుకుపోతున్నట్టుంది మట్టి వాసన. హాయ్ ఫ్రెండ్స్, లైవ్ లో ఉన్నాళ్ళు. వీడియో ఎలా ఉందో మెసేజ్ చేస్తుండండి. చూడండి, మనం ఆల్మోస్ట్ నియర్లీ ఎండ్ పాయింట్ దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ అనేది చాలా దగ్గర. ఇందాక ఒక లైవ్ స్టార్ట్ చేసినప్పుడు 60 కిలోమీటర్స్ అన్నారు, అంటే ఇంకా కూడా ముందుకు వచ్చేసినాము. బంగ్లాదేశ్ని లాంచెస్, నేవీ డిపార్ట్మెంట్వి కూడా కొన్ని బోట్స్ కనపడ్డాయి, క్రాస్ అయ్యి వెళ్ళదు. ఐ థింక్ ఆ బోర్డ్ అగోండి, మీకు నేను ఫోకస్ చేస్తున్నా. ఆ బోట్ ఇండియా ఫ్లాగ్ కనిపించట్లేదు, మేబీ అది బంగ్లాదేశ్దే అయి ఉండొచ్చు అనేసి అందరూ అంటున్నారు. బోట్లో ఉన్న వాళ్ళు ఒక టూ బోట్స్ని మనం క్రాస్ చేసి వచ్చాము బంగ్లాదేశ్ వాళ్ళు. জায়গা ছিল তো আছে তো আমরা বাগের আছে বসে আছি কালকে তো আছে এখানে যদি একটা বাস গাড়ি তো ইস কত ভালো হতো। সামনে জল ছিল না এখানে, হ্যাঁ জল ছিল না, এদিকে নিয়ে যায়নি, ওদিকে জঙ্গলের ভেতর দিয়ে আছে। చూడండి అసలు మొత్తం ఎంత పీస్ఫుల్గా ఉందో. బోట్ కూడా చాలా స్లోగా వెళ్తూ ఉంది. స్పీడ్గా వెళ్తే సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వస్తే ఏమన్నా యానిమల్స్ కనపడవు, వాటర్కైనా బయటికి రావు దీనికి అనేసి. కానీ ఈ బోట్లో ఉన్న చిన్నపిల్లలు మాత్రం అల్లరి చేస్తున్నారు. మాకు వచ్చినట్టు టూరిస్ట్ గైడ్ ఉంటారు, ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక గైడ్ని ఇచ్చి పంపిస్తారు మనకి. ఆ గైడ్ మాత్రం సైలెంట్గా ఉండమని చెప్తున్నాడు. మీ అల్లరికి బయటికి రావు యానిమల్స్ ఏమో, మీరు చూడలేరు అనేసి చెప్తున్నాడు ప్రతిసారి. చూడండి, మీరు కూడా మాతో పాటు ఏమైనా కదలిక కనపడుతుందేమో. వాటర్ మధ్యలో ఇప్పటి వరకు మేము ఈరోజు జరిగిన డే 2లో మేము 2 ప్లేసెస్లో ఆగాము, 2 వాచ్ టవర్లలో. ఒక చోట డీర్స్, ఇంకా 2 డిఫరెంట్ టైప్స్, అంటే టాటాయిస్లో డిఫరెంట్, ఓన్లీ ఈసీలోనే ఉండేది ఒక రకమైన టాటాయిస్ని చూసాము. తర్వాత డిఫరెంట్ టైప్లో ఉండే ఒక ముసలిని చూసాము. తర్వాత ఉడుము, అది అంటే రేర్ గ్రూప్ ఉడుము, ఇలాంటివి కనిపించినాయి. కానీ టైగర్ అయితే జాడలు కనిపించలేదు మాకు ఇంతవరకు. ఇప్పుడు థర్డ్ స్పాట్, వాచ్ టవర్ థర్డ్ పార్ట్లోకి వెళ్తున్నాము. ఒకటి ఏమైందంటే వర్షాలు ఉండటం వల్ల వాటర్ లెవెల్ ఎక్కువ ఉందండి, కష్టంగా ఉంది. కానీ ఇప్పుడు కనపడితే మీకు ఇప్పుడు పాసిబిలిటీ ఉంది అనేసి మాకు వచ్చిన గైడ్ చెప్తున్నారనమాట. యానిమల్స్ బయటికి రావచ్చు అండి, వాటర్ లెవెల్ కొంచెం తగ్గి. మనకేంటంటే ఇప్పటివరకు మనం ట్రావెల్ చేసిన దాంట్లో అక్కడ వాటర్ ఎడ్జ్లో మనకి వాటరే కనపడుతున్నాయి, వాటరు చెట్లన్నీ మునిగిపోయి. కానీ ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చేసింది, కొంచెం నేల బయటకు వచ్చింది, అంటే అది తాగడానికి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి అని చెప్తున్నారు. చూడాలి ఇంకా.